ఏందో నా బుకింగ్ ఏం వస్తలేవు అసలు మా దగ్గర అయితే పిచ్చి ఎక్కుతుంది. ఆల్రెడీ నేను పోయినా బేగంపేట్కి, బేగంపేట నుంచి మళ్ళీ శంషాబాద్ వచ్చిన. నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. నాకు వివరం అన్న చెప్తున్నా, మా ఇంటి దగ్గర నుంచి ఇది తొందరగా వెళ్ళినా ఏం ప్రాబ్లం ఉండదు, బుకింగ్స్ ఉండవు, ఏముండవు. నియర్ బై 1 అవర్ అవుతుంది. 7 గంటలకు డివైస్ ఆన్ చేసిన, ఇప్పటివరకు అయితే బుకింగ్ మోగుతుంది అసలు. మా దగ్గర మార్నింగ్ వచ్చినా ఈవినింగ్ వచ్చినా మనకు దొరికే మాత్రం 9 తర్వాతనే. అదొక మైనస్ పాయింట్ మా ఏరియాలో. చూసాం ఏమవుతుంది అనేది. కాకపోతే ఆరంగడ్ దగ్గర వెళ్దామని ఆలోచిస్తున్నా. వెళ్తున్నా, ఆల్రెడీ బయలుదేరుతున్నా. లేదంటే మళ్ళీ తప్పు పోవాలి. చెప్తున్నా, మా ఏరియాలో దరిద్రం ఏరియా అదే. బుకింగ్లు సరిగ్గా దొరకవు, కష్టం. బుకింగ్ దొరకడం చాలా కష్టం మా ఏరియాలో. చూసాం ఏమవుతుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే చాలని దొరికిపోతే మెయిన్ ఇక్కడ నుంచి వెళ్ళడం కావాలంతే. సరే చూసాం ఏమవుతుంది అనేది. ఏందో నా బుకింగ్ ఏం వస్తలేవు అసలు మా దగ్గర అయితే పిచ్చి ఎక్కుతుంది. ఆల్రెడీ నేను పోయినా బేగంపేట్కి, బేగంపేట నుంచి మళ్ళీ శంషాబాద్ వచ్చిన. నమస్తే, ఇలా ఉన్నారు అన్న. మొత్తానికి అయితే చెప్తున్నా కదా, శంషాబాద్ దగ్గర నుంచి అత్తాపూర్ ఎంటీ వచ్చిన, మళ్ళీ శంషాబాద్ దొరికింది. శంషాబాద్ మళ్ళీ లాస్ట్లో వచ్చిన. దమాక్ ఖరాబ్ అయిపోయింది అన్న నిజంగా. ఈరోజైతే పొద్దున పూట అనేది ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కదా, ఏం యూజ్ లేదు అసలు. చెప్తున్నా కదా, మా ఏరియాలో అయితే అసలు చెప్పాలంటే ఏరియా తప్పు. అంటే ఏరియాలో అయితే బుకింగ్లో, కానీ డిసిషన్ కూడా కరెక్ట్గా తీసుకోవాలన్న. బుకింగ్ ఎక్కడ పోతే ఎక్కడ ఏముంటుంది అని చెప్పి ఏది పడితే అది తీసుకున్నామంటే అది ఒక ప్రాబ్లం. చెప్తున్నా కదా, ఇక్కడ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది ఫస్ట్. ఒకటి ఎయిర్పోర్ట్ అత్తాపూర్ పోయే ముందే పికప్ చేసుకున్నా. పోయే లోపల అంటే క్యాన్సిల్ చేసారు. మళ్ళా నుంచి నాకు వచ్చింది బేగంపేట్ అంటే ఇది ఉందన్న, మన హాస్పిటల్ ఇది ఉంది కదా, అక్కడ వచ్చింది. అక్కడ తీసుకొచ్చి సోమాజిగూడ, రైట్ సోమాజిగూడ దగ్గర, అంటే అదే సర్కిల్ దగ్గర తీసుకున్న తర్వాత డ్రాప్ చేస్తే మనకు ఫస్ట్ బుకింగ్ వచ్చింది. అత్తాపూర్ సోమాజిగూడ 13 కిలోమీటర్స్కి 21 మినిట్స్ పట్టింది. టోటల్ అమౌంట్ వచ్చేసి 235 రూపీస్. అయితే నార్నింగ్ మాత్రం 193 రూపీస్ ఇచ్చిండు. ఆ నుంచి మన ఖైతాబాద్ టు మన శంషాబాద్ దొరికింది. అది మన లక్డీకాపూర్ బస్ స్టాప్ ఉంటుంది కదా, అక్కడ నుంచి శంషాబాద్ దొరికింది. అది వచ్చేసి 25 కిలోమీటర్స్ 31 మినిట్స్ పట్టింది. 456 రూపీస్ టోటల్ అర్నింగ్. అయితే నార్నింగ్ వచ్చేసి 333 రూపీస్ అయింది. ఇక ఈ నుంచి చూడాలన్న, శంషాబాద్ నుంచి ఎంటీ వచ్చినాను, అత్తాపూర్ వరకు ఎంటీ వచ్చిన. మళ్ళీ కిస్మత్కి మళ్ళా మన శంషాబాద్ నుంచే గగన్పాడు దొరికింది. ఏదో దిక్కు లేదని మళ్ళీ అదే తీసుకున్నా. మళ్ళీ తీసుకొని 7 కిలోమీటర్స్, అంటే రేట్ జర కొద్దిగా మంచిగా ఉండేదని తీసుకున్నా. 7 కిలోమీటర్స్ 13 మినిట్స్ పట్టింది. 207 రూపీస్ ఇచ్చిండు. 147 రూపీస్ ఇచ్చింది. ఇక ఆ నుంచి చూడనా, దగ్గర గంట సేపు అనుకుంటా. బుకింగ్ లేవు, ఏం లేవు. దమాక్ ఖరాబ్ అవుతుంది. నిలవ ఏం కావాలో అర్థం కాలేదు. 11:30-12 అవుతుంది. ఇంటికి వచ్చేసాము అనుకున్నా, బండి వెళ్ళిపోదామని తీస్తున్నా. అప్పటికే ర్యాపిడ్ నుంచి బుకింగ్ వచ్చింది. అది హైటెక్ సిటీది. సరే టక్కని పికప్ చేసుకున్నాం. ఏం ఆలోచన, ఎక్కడ ఉన్నానో పికప్ చేసుకోగానే అది హైటెక్ సిటీ వెళ్ళింది. సరే అని కస్టమర్ ఫోన్ చేస్తే, కస్టమర్కి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పిండు. అంటే పడ్డా, నన్ను నడవలే అని చెప్పిండు. సరే ఇక్కడ యూటర్న్ చేసుకొని వస్తాం మళ్ళీ అని చెప్తే, మెల్లమెల్ల నేనే వస్తాను అని చెప్పిండు. సరే అని వస్తుండగా అని అనుకున్నా. అన్నసాబ్ కూర్చున్న తర్వాత గుప్పని వాసన వస్తుంది. తాగినంట ఫుల్, అంటే సర్జరీ అయింది, బర్దాష్ లేదు, అందుకే తాగినా. ఇంకోటి నాకు బాటిల్ తెచ్చి అంటాడు. నేనన్నా, సార్ నేను అట్లా తేలేను సార్ అంటే, లేదు బాబు ఏమనుకోండి హిందీలో, నే బాయ్ కూర్చున్న కోసం సర్జరీ అయింది, మొత్తం బర్దాష్ లేదు నాకు, నేను నడవాలంటే నడవలేను, ప్లీజ్ తెచ్చి అని చెప్పింది. నేను చూస్తా సార్, నేనైతే తేనా అని చెప్పిన. ప్లీజ్ అని చెప్తే, సరే చూసాం సార్, ఏమైనా ఉంటే తోవలు ఉంటే చెప్తా అని చెప్పిన. పైసలు చేతిలోకి ఇచ్చేసి ఇక 250 రూపాయలు నేను అక్కడ పక్కన పెట్టిన, సీట్ పైన పెట్టిన తర్వాత కావాల్సుకుని బ్రిడ్జి కింద నుంచి తీసుకోవాలని చెప్పండి. నేను బ్రిడ్జి కింద నుంచి వెళ్ళా సార్, పై నుంచి వెళ్తా అని చెప్పిన. ఎందుకంటే ఆల్రెడీ తాగున్నాను, మనిషి ఫుల్ తాగున్నాడు ఆల్రెడీ. మళ్ళీ ఇంకా తాగుతానంట. ఇంకా నాకు అర్థం కావాలి, అది కార్లో తాగుతానంట. ఏం చెప్పాలి ఇక. సరే రా కర్మ అని నేను ఏం తీసుకోలేదు. డైరెక్ట్ పైనుంచి తీసుకున్నా. భయ్యా టోలీ చౌకీ పేస్ రైతా దేకు అని చెప్పింది. నేను టోలీ చౌకీ చూడలే, ఎక్కడ డైరెక్ట్ బ్రిడ్జ్ ఎక్కి, భయ్యా బ్రిడ్జ్ మచ్చరావు అని చెప్పాను. ఎక్కిపించేసిన, జూబ్లీస్ ఉంటుంది కదా పోవడానికి, ఆ బ్రిడ్జ్ ఎక్కిపించేసిన. మనకు వచ్చిపోలే. అరే భయ్యా ఈ ब्रिज के ऊपर क्यों ये नीचे रहता था ना, नहीं मालूम था भाई, ले लिया ऊपर आने. ठीक है भैया, वहाँ पे नहीं, वहाँ पे హైటెక్ సిటీ के पास మాదాపూర్ ఇక్కడ वहाँ पे रहता, वहाँ पे ले लो అని చెప్పింది. నేను చెప్పిన ఇట్లయితే కాదు ఇంతున్నాను. ఏం చేసిన, అరే స్ట్రేట్ తీసుకెళ్ళాము. ఇక్కడ మాదాపూర్ మన ఆర్ఆర్ఓ రూట్ ఉంటుంది, అక్కడ కనిపించింది. మనం
भैया यहाँ पर नहीं आ सकते सर, रॉन्ग रूट हो जाता फिर प्रॉब्लम होता है ना, मेरी किस्मत में नहीं है भैया పీనే కా అని చెప్తున్నా. తాగుతానంట కార్ ఆల్రెడీ ఫుల్ వేసుకొని ఉన్నాడు, ఇంకా తాగుతానంట. అది ఏమనుకుంటుంది, కార్లో తాగుతానంట. అట్లుంది సంగతి. ఇష్టపెట్టేసిన మనోడిని. ఇష్టపెట్టి అయితే మనోడికి ర్యాపిడో మనకు వచ్చింది 417 రూపీస్ వస్తే నార్నింగ్ వచ్చేసి 387 రూపీస్ వచ్చింది. 22 కిలోమీటర్స్ 45 మినిట్స్ బట్. ఇంకా ఈ నుంచి బుకింగ్లు వచ్చినాయి, బాగానే వచ్చినాయి. గచ్చిబౌలి టు కుక్కట్పల్లి వచ్చింది 9 కిలోమీటర్స్ 226 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నార్నింగ్ వచ్చేసి 170 రూపీస్ 15 మినిట్స్ టైం పట్టింది. మళ్ళీ కుక్కట్పల్లి టు మళ్ళీ ఏదో మన నానక్రామ్ గూడ అయిపోయిన తర్వాత కాన్పూర్ నియర్ బై 4 కిలోమీటర్స్ అనగా మనకు బుకింగ్ వచ్చింది 18 కిలోమీటర్స్కి 40 మినిట్స్ పట్టింది. 393 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నార్నింగ్ వచ్చేసి 292 రూపీస్ అయిపోయిందా. మళ్ళీ కాన్పూర్ నుంచి బుకింగ్ వచ్చింది, ఫస్ట్ లైన్ ఒక బుకింగ్ వచ్చింది, అది కుక్కట్పల్లి వచ్చింది. తీసుకున్నా, పికప్ చేసుకున్న తర్వాత 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ పికప్ చేస్తాను. ఎందుకంటే నేను కాలేజ్ పోయినా, శ్రీదేవి కాలేజ్ అది ఉందా, ఆ కాలేజ్ నుంచి వెళ్ళడానికి వెళ్తుంటే 4-5 కిలోమీటర్స్ దూరం ఉన్నది. వెళ్తున్న 2 కిలోమీటర్స్ క్యాన్సిల్ చేసింది. అరే అమ్మ ఇట్లయితే కాదని ఒక దగ్గర ఆపేసిన, 10 నిమిషాలు ఆపేసిన. ఓలా నుంచి మోగుతుంది, ఊబర్ నుంచి మోగుతుంది. 24 కిలోమీటర్స్ ఎంతో చూపిస్తుంది, 250 రూపీస్ ఎంతో చూపిస్తుంది. అది పోయి ఏం లాభం అన్న 250 రూపీస్ ఆల్రెడీ కనిపిస్తుంది. 24 కిలోమీటర్స్కి 22 కిలోమీటర్స్కి 24 కిలోమీటర్స్కి ఉండే. యాక్సెప్ట్ చేయలేదు, 5-6 సార్లు మోగింది, తీసుకోలేదు. దాని తర్వాత మళ్ళీ ర్యాపిడ్ మన ఓలా నుంచి బుకింగ్ వచ్చింది. ఎన్ని కిలోమీటర్స్కి 11 కిలోమీటర్స్కి మనకి 250 రూపీస్ పికప్ చేసుకున్నాం. మన కాన్పూర్ నుంచి గచ్చిబౌలి 19 కిలోమీటర్స్, అంటే మన ఆటో రింగ్ రోడ్ ఎక్కుతూ ముందు సౌత్ ఇండియా ఉంది కదా, అక్కడ 11 కిలోమీటర్స్ 17 మినిట్స్ పట్టింది. 338 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నార్నింగ్ వచ్చేసి 254 రూపీస్. ఓకేనా. ఈ నుంచి గచ్చిబౌలి టు అత్తాపూర్ దొరికింది. ఇది ఇక్కడ తీసుకోకపోతే కనుక చెప్తున్నా, సాయంత్రం పూట మధ్యాహ్నం పూట శంషాబాద్ కానీ అత్తాపూర్ కానీ అసలు పోవద్దు. దొరికితే కిస్మత్లో ఫ్రైడే సాటర్డే అది ఏమో కానీ మిగతా ఈ వర్కింగ్ డేస్ ఉంటాయి కదా, మండే టు పోయి వేస్ట్. అక్కడ చెప్తున్నా వేస్ట్, అసలు ఉండవు, బుకింగ్లు అయితే ఏముండవు. అక్కడ నుంచి అత్తాపూర్ నుంచి గచ్చిబౌలి స్కూల్ నుంచి పిల్లలను తీసుకొని 16 కిలోమీటర్స్ 228 మినిట్స్ పట్టింది. 348 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నార్నింగ్ వచ్చేసి 258 రూపీస్ అన్నాం. ఓకేనా. అత్తాపూర్ అయిపోయింది, దింపినాయిగా దగ్గర దగ్గర గంట 45 నిమిషాలు ఇంత అవుతుంది. బుకింగ్స్ వస్తలేవు, అసలు మోతులే బుకింగ్స్. ఇక అట్లనే కూర్చున్నా, ఒకసారి టిఫిన్ చేసిన, అంతా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ అత్తాపూర్ సేమ్ లొకేషన్ కనిపిస్తుంది. ఏందబ్బా సేమ్ లొకేషన్ నుంచి చూద్దామని పికప్ చేసుకున్నాం. పికప్ చేసిన తర్వాత అది పికప్ ఉండే 3 కిలోమీటర్ల అవతల. ఫోన్ చేసినా, మేడం సేమ్ లొకేషన్ కనిపిస్తుంది, పికప్ ఇన్ డ్రాపింగ్ సేమ్ లొకేషన్ కనిపిస్తుంది. లే బాబు, మన స్కూల్కి పోయి మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలి, అందుకే సేమ్ లొకేషన్ ఉంది. సరే ఏదో ఒకటి అని చేసి పికప్ చేసుకున్నాం. పికప్ చేసుకున్న తర్వాత స్కూల్ నుంచి పికప్ చేసుకుని డ్రాపింగ్ చేసిన తర్వాత ఇక పైసలు ఇక ముసలైనకు వినిపిస్తలేదేమో సరే. ఇక ఎవరైతే ఇంట్లో వర్క్ చేస్తారో ఆమె డబ్బులు చెప్తున్నా, మనోడు డబ్బులు చెప్తున్నా, దగ్గర 10 నిమిషాలు వేస్ట్ చేసినాడు అమౌంట్. ఆయన ముంగట ఉన్న లోపల ఉన్న ముసలైన ఈమె అమౌంట్ చెప్తుంది, పోయి కొట్టుకునే వస్తుంది. ఆయన పిన్ నెంబర్ ఒకసారి ఏమో మొత్తం నా అర్నింగ్ వచ్చేసి 154 రూపీస్ అయితే 112 రూపీస్ ఇచ్చాను. మళ్ళీ ఇంకోసారి పోయి అయితే మళ్ళీ పోయి పిన్ కొట్టడానికి వచ్చింది. మళ్ళీ పిన్ ఎక్స్పైర్ అయిపోయి, అంటే మనం లాక్ అయిపోయింది, ఆమె లాక్ చేయాలి, మళ్ళీ లోపలికి పోయింది. ఇట్లనే 10 నిమిషాలు వేస్ట్ చేసి రా పేమెంట్ గురించి. అయితే అక్కడ 145 రూపీస్ ఇచ్చింది 2 బుకింగ్స్. చిన్న 4 కిలోమీటర్స్ పికప్ డ్రాప్ అంతే. అదనా 114 రూపీస్ టోటల్ రన్నింగ్ అది. అయితే మొత్తం రన్నింగ్ అయితే నేను మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం కొడదాం అనుకున్నా. మళ్ళీ ఒకటి వచ్చింది అన్న చెప్తున్నా, ఆ బుకింగ్ తీసుకుంటలే కంపల్సరీ రామచంద్రపురం ఇక్కడ బిహెచ్ఎల్ సైడ్ తీసుకుందామని లోపల పికప్ అయిపోయింది వేరే. అక్కడ నుంచి బుకింగ్లు మనకు అంతంత మాత్రమే. ఇక సరేలే ఏదో ఒకటి మిగిలిందని వచ్చేసిన. ఎట్లాగో రేపు ఫ్రైడే కదా అని చెప్పి రేపు ఎట్లాగో చేయాలి, 3,000 4,000 చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే అందరూ ఎక్కువ చేస్తారన్నా, కాకపోతే నా టైమింగ్ బట్టి నేను చేసుకుంటాను అంతే. ఓకేనా. ఈరోజు అయితే 2,200 అనుకోండి. ఇన్సెంటివ్ కూడా ఇవ్వలేదు ఇంకా అన్న, ఏందో ఏమో ఇన్సెంటివ్ లేదు ఇంకా దాంట్లో. ఇన్సెంటివ్ ఏమన్నా 200-300 ఇచ్చినట్టే 2,500 అవుతుంది, కానీ ఇన్సెంటివ్ కూడా లేదు. చూద్దాం ఏమవుతుందో, ఎంతవరకు అవుతుందో. సరేనా. ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న, సపోర్ట్ చేయండి. ఇట్లనే సపోర్ట్ చేస్తుర్రు. బాయ్, గుడ్ నైట్. బండి మాత్రం స్లోగా నడిపాను ప్లీజ్.